పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందా, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు వస్తాయా? ఇదంతా కూడా ఒక రకంగా కొన్ని రోజుల క్రితం, కొన్ని నెలల క్రితం జోక్గా చెప్పుకునే పరిస్థితి. చూసుకుంటే సెప్టెంబర్ 2వ తేదీన జలహారతి ఇవ్వడానికి సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా పాయకరపేట వస్తున్నారు. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. దేశంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ జోక్ అట్లా జరుగుతుందా అన్నారు. ఒక రకంగా ఆ జోక్లన్నిటికీ పురస్కారం అని అనుకోవచ్చు. వాస్తవం ఇది వాస్తవం. ఎందుకంటే భారత ప్రధాని మన తెలుగువాడి కూడా ఆ రోజు కొన్ని అడ్డంకులు తొలగించలేకపోయారు. ప్రధానమంత్రిగా దేశవ్యాప్తంగా చూస్తారు కనుక అలాంటి శ్రీరామ పదసాగర్ అంతా పేరు పొందిన ఈ పోలవరం 81లో అంజయ్య గారు ప్రయత్నం చేశారు. కానీ ఆ రోజు అంజయ్య గారు ఏ రకమైన అనుమతులు తీసుకొని రాలేకపోయినారు. అదృష్టం దురదృష్టం విభజనలో హైదరాబాద్కు ప్రత్యామ్నాయంగా మన పోలవరం పెట్టడం, అదృష్టవశాత్తు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవడం, 14లో ఆయన ముఖ్యమంత్రి అవడం వలన ఒక చిత్తశుద్ధితో త్రికరణ శుద్ధితో సోమవారాన్ని పోలవరంగా మార్చుకొని కేంద్రం వద్ద నిజంగా ఆ వేళ 7 మండలాలు, చిత్తూరు భద్రాచలం పక్కన మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ 7 మండలాల్లో తెలంగాణలో ఉంటే బైబ్రికేషన్ అయితే మళ్ళీ రాదు, ఆ ముఖ్యమంత్రి అంగీకరించరు, ఆ ప్రభుత్వం అడ్డంకి పెడుతుందని చెప్పి ఉద్దేశంతో ఆ 7 మండలాలను కూడా ఆర్డినెన్స్ ఇచ్చి ఫస్ట్ క్యాబినెట్లోనే ప్రమాణ స్వీకారం ముందే ఆర్డినెన్స్ ఇచ్చిన గొప్ప గనుడు మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎలాగైనా పోలవరం నీరు ఇవ్వాలి, బహుళార్థక ప్రాజెక్టు, 850 మెగావాట్ల పవర్, 5 లక్షల ఎకరాలకి సాగునీరు, సుమారు 560 గ్రామాలు మన అనకాపల్లిలోనే సాగునీరు, ఇలాంటి ప్రాజెక్టుని ఎందుకు మనం అని చెప్పి అది ఎంతో ప్రెస్టేజ్గా 72% పూర్తి చేస్తే దుర్మార్గ పాలన జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యి రివర్స్ టెండర్ అని పేరు చెప్పి ఏదైతే ఎత్తకం రాక్ఫిల్ డ్యామ్ ఉందో దాదాపు పూర్తవుతున్న టైంలో దాన్ని రివర్స్లో పెట్టి వాటి ఫ్లడ్ రావడం వలన అది పూర్తిగా డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ కూడా ఈ సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండి దాన్ని ఒక కంక్లూడ్ చేయలేకపోయినాడు. మళ్ళా ముఖ్యమంత్రి గారు విదేశీ నిపుణులు రప్పించి టెక్నీషియన్స్ రప్పించి సుమారు 14,50 కోట్లు అదనంగా అయినప్పుడు కూడా ఇవాళ ఎత్తకం రాక్ఫిల్ డ్యామ్ని 40-50% పూర్తి చేసి ఇవాళ ఫ్లయింగ్ ఫీల్డ్కి రావడం జరిగింది. ఆ రకంగా ఈవేళ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హైడ్రాలిక్ గేట్స్ ద్వారా ఏదైతే స్పిల్వేస్ అన్ని కంప్లీట్ చేస్తాం, అలాంటి పోలవరాన్ని ఇన్నాళ్లకు ఆంధ్రుల కళ, రైతాంగం తలకంటి కళ నెరవేరబోతుంది. అనకాపల్లి, వెనుకబడిన జిల్లా అనకాపల్లి, త్రాగునీరుకి సాగునీరుకి కొట్టిమిట్టాడుతున్న అనకాపల్లి జిల్లాకి, దిశాలు అనకాపల్లి జిల్లాకి ఈవేళ సుమారు 1000 క్యూసెక్ వాటర్లో ఇమీడియట్గా 500 క్యూసెక్ వాటర్లో మనకు రావడం, తాండవ బేసిన్ కానీ, రైవాడ్ బేసిన్ కానీ, ఇతర చిన్న రిజర్వాయర్స్ ఉన్నాయి, గంగుపోలు కానీ, శేషుగడ్డ కానీ, ఇలాంటివన్నీ కూడా రైతాంగం సస్యశ్యామలం అవుతూ సుమారు ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం లేదా మన అనకాపల్లి పార్టీ చోడవరం భవిష్యత్తులో మాడుగులా సస్యశ్యామలం కాబోతుందంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా కృషి, పట్టుదల, కేంద్రం తాలూకా మోడీ గారి సహకారంతో ఈవేళ ఇందాక పదే చెప్పడం బాగోదు. పూర్వం సామెతలు మా ఊరు పల్లెటూరులో ఒరే ఈ పెళ్ళి అవదంటే ఈ పెళ్ళి అవదురా, పోలవరం పూర్తి అవదురా అనేవారు. అలాగే అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, ఉద్యోగాలు వచ్చి ఇవాళ ఉపాధి వస్తూ ఉంది, నీరు రైతాంగానికి సాగునీరు వస్తూ ఉంది. అలాంటి ప్రాజెక్టు రేపు సెప్టెంబర్ 2 అనేది చరిత్రలో స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 ఎలాడదాం, రిపబ్లిక్ ఎలాడదాం, అలాంటి రేపు గాంధీ జయంతి ఎలాడదాం 100%. ఎందుకంటే 23 టీఎంసీ దగ్గర వాటర్ వస్తుంది, మనకి రిక్వైర్మెంట్ 10-15 టీఎంసీలో, ఇంకా 10 టీఎంసీ సర్ప్లస్ ఉంటుంది. అంటే ఈ 10 టీఎంసీ వాటర్ కూడా మనం భవిష్యత్తులో రేపు రైవాడ వాటర్ ఉంది, జాతికి అంకితం చేస్తున్నారు, రైవాడ వాటర్ శాపాన్ని కాకపోయింది. అంచేత రేపు భవిష్యత్తులో ఈ వాటర్ అంతా కూడా అదనపు ఆయకట్టు డెవలప్ చేస్తూ మెరక ప్రాంతాలని పల్లవ ప్రాంతాలు చేసేటువంటి గొప్ప అవకాశం ఈ పోలవరం. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ గారి మాటలు బట్టి ఏదైతే పోలవరం పూర్తి కాదని ఒకప్పుడు విమర్శలు ఉంటాయి, కానీ ఈరోజు చూసుకుంటే అవన్నీ కూడా నెరవేరుతున్న పరిస్థితి. త్వరలోనే ఈ ఎడమ కాలువకు నీరు రావడం ద్వారా త్వరలోనే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు కూడా పూర్తవుతుందని మాజీ మంత్రి అట్లా జరుగుతుందా అన్నారు. ఒక రకంగా ఆ జోక్లన్నిటికీ పురస్కారం అని అనుకోవచ్చు. వాస్తవం ఇది వాస్తవం. ఎందుకంటే భారత ప్రధాని మన తెలుగువాడి కూడా ఆ రోజు కొన్ని అడ్డంకులు తొలగించలేకపోయారు. ప్రధానమంత్రిగా దేశవ్యాప్తంగా చూస్తారు కనుక
అలాంటి శ్రీరామ పదసాగరంతో పేరు పొందిన ఈ పోలవరం 81లో అంజయ్య గారు ప్రయత్నం చేశారు. కానీ ఆ రోజు అంజయ్య గారు ఏ రకమైన అనుమతులు తీసుకొని రాలేకపోయినారు. అదృష్టం దురదృష్టం విభజనలో హైదరాబాద్కు ప్రత్యామ్నాయంగా మనం పోలవరం పెట్టడం, అదృష్టవశాత్తు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవడం, 14లో ఆయన ముఖ్యమంత్రి అవడం వలన ఒక చిత్తశుద్ధితో త్రికరణ శుద్ధితో సోమవారాన్ని పోలవరంగా మార్చుకొని కేంద్రం వద్ద నిజంగా ఆ వేళ 7 మండలాలు చిత్తూరు భద్రాచలం పక్కన మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ 7 మండలాల్లో తెలంగాణలో ఉంటే బైబ్రికేషన్ అయితే మళ్ళీ రాదు, ఆ ముఖ్యమంత్రి అంగీకరించరు, ఆ ప్రభుత్వం అడ్డంకి పెడుతుందని చెప్పి ఉద్దేశంతో ఆ 7 మండలాలను కూడా ఆర్డినెన్స్ ఇచ్చి ఫస్ట్ క్యాబినెట్లోనే ప్రమాణ స్వీకారం ముందే ఆర్డినెన్స్ ఇచ్చిన గొప్ప గణ్యుడు మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎలాగైనా పోలవరం నీరు ఇవ్వాలి, బహుళార్థక ప్రాజెక్టు 850 మెగావాట్ల పవరు, 5 లక్షల ఎకరాలకి సాగునీరు, సుమారు 560 గ్రామాలు మన అనకాపల్లిలోనే సాగునీరు, ఇలాంటి ప్రాజెక్టుని ఎందుకు మనం అని చెప్పి ఆయన ఎంతో ప్రెస్టేజ్గా 72% పూర్తి చేస్తే దుర్మార్గ పాలన జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యి రివర్స్ టెండర్ అని పేరు చెప్పి ఏదైతే ఎత్తకం రాకెట్ డ్యామ్ ఉందో దాదాపు పూర్తవుతున్న టైంలో దాన్ని రివర్స్లో పెట్టి వాటి ఫ్లడ్ రావడం వలన అది పూర్తిగా డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ కూడా ఈ సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండి దాన్ని ఒక కంక్లూడ్ చేయలేకపోయినాడు. మళ్ళా ముఖ్యమంత్రి గారు విదేశీ నిపుణులు రప్పించి టెక్నీషియన్స్ రప్పించి సుమారు 14,50 కోట్లు అదనంగా అయినప్పుడు కూడా ఇవాళ ఎత్తకం రాకెట్ డ్యామ్ని 40-50% పూర్తి చేసి ఇవాళ ఫ్లయింగ్ ఫీల్డ్కి రావడం జరిగింది. ఆ రకంగా ఈవేళ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హైడ్రాలిక్ గేట్స్ ద్వారా ఏదైతే స్పిల్వేస్ అన్ని కంప్లీట్ చేస్తాం, అలాంటి పోలవరాన్ని ఇన్నాళ్లకు ఆంధ్రుల కళ రైతాంగం తలకంటి కళ నెరవేరబోతుంది. అనకాపల్లి వెనుకబడిన జిల్లా అనకాపల్లి త్రాగునీరికి సాగునీరికి కొట్టిమిట్టాడుతున్న అనకాపల్లి జిల్లాకి దిశాలు అనకాపల్లి జిల్లాకి ఈవేళ సుమారు 1000 క్యూసెక్ వాటర్లో ఇమీడియట్గా 500 క్యూసెక్ వాటర్లో మనకు రావడం, తాండవ బేసిన్ కానీ రైవాడ్ బేసిన్ కానీ ఇతర చిన్న రిజర్వాయర్స్ ఉన్నాయి, గంగుపోలు కానీ శేషుగడ్డ కానీ ఇలాంటివన్నీ కూడా రైతాంగం సస్యశ్యామలం అవుతూ సుమారు ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం లేదా మన అనకాపల్లి పార్టీ చోడవరం భవిష్యత్తులో మాడుగుల సస్యశ్యామలం కాబోతుందంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా కృషి పట్టుదల కేంద్రం తాలూకా మోడీ గారి సహకారంతో ఈవేళ ఇందాక పదే చెప్పడం బాగోదు. పూర్వం సామెతలు మా ఊరు పల్లెటూరులో ఒరే ఈ పెళ్ళి అవుతుందంటే ఈ పెళ్ళి అవుతురా పోలవరం పూర్తి అవుతురా అనేవారు. అలాగే అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, ఉద్యోగాలు వచ్చి ఇవాళ ఉపాధి వస్తూ ఉంది, నీరు రైతాంగానికి సాగునీరు వస్తూ ఉంది. అలాంటి ప్రాజెక్టు రేపు సెప్టెంబర్ 2 అనేది చరిత్రలో స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 ఎలాడదాం, రిపబ్లిక్ ఎలాడదాం, అలాంటి రేపు గాంధీ జయంతి ఎలాడదాం 100%. ఎందుకంటే 23 TMC దగ్గర వాటర్ వస్తుంది, మనకి రిక్వైర్మెంట్ 10-15 TMCలో, ఇంకా 10 TMC సర్ప్లస్ ఉంటుంది. అంటే ఈ 10 TMC వాటర్ కూడా మనం భవిష్యత్తులో రేపు రైవాడ వాటర్ ఉంది, జాతికి అంకితం చేస్తున్నారు, రైవాడ వాటర్ శాపాన్ని కాకపోలేదు. అంచేత రేపు భవిష్యత్తులో ఈ వాటర్ అంతా కూడా అదనపు ఆయకట్టు డెవలప్ చేస్తూ మెరక ప్రాంతాలని పల్లవ ప్రాంతాలు చేసేటువంటి గొప్ప అవకాశం ఈ పోలవరం. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ గారి మాటలు బట్టి ఏదైతే పోలవరం పూర్తి కాదని ఒకప్పుడు విమర్శలు ఉంటాయి, కానీ ఈరోజు చూసుకుంటే అవన్నీ కూడా నెరవేరుతున్న పరిస్థితి. త్వరలోనే ఈ ఎడమ కాలువకు నీరు రావడం ద్వారా త్వరలోనే ఉత్తరాంధ్ర సుజల శ్రవణి ప్రాజెక్టు కూడా పూర్తవుతుందని మాజీ మంత్రి తిరుపతి రామచంద్ర RTV విశాఖ.